మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే ఎందుకు మేడం అంటే ఈ వివాదం ఎందుకు వచ్చింది? దీని వెనుక గల కారణాలు ఏంటి? అభివృద్ధిని మర్చిపోయి కేవలం దయాకర్రావు గారి మీద కక్షతోనే ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గారిని గెలిపించారు ప్రజలు, కానీ ఈ మధ్య వివాదాల్లో ఝాన్సీ రెడ్డి గారు ఎక్కువ వస్తున్నారు. అంటే అట్లాంటిది మరి అన్ని హంగులు ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈమె అవసరమైతే లేదు. దయాకర్ రావు గారిని కాదనుకోవడానికి గల కారణం ఏంటి? పనిచేసే వాళ్ళకే ప్రజలు ఓట్లేస్తారు, కానీ పనిచేయని వాళ్ళకైతే ఓటు వేయరు కదా అనే గుడ్డి నమ్మకంతో మేము ముందుకు వెళ్ళినాం. స్థానిక సంస్థల్లో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా? మా మంచి అనేది మెల్లమెల్లగా చేప కింద నీరులాగా ఇప్పుడు పారుతూనే ఉంది. ఇంకోసారి తీసుకొచ్చి రాజకీయతో వైదొలితే బాగుండు, ఓ టైంలో ఓడిపోతే కూడా బాగుండు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాలకుర్తి, జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం అత్యంత సీనియర్ నాయకులు బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు గారి హయాంలో ఎంతో అభివృద్ధి చెంది ఎప్పుడు అభివృద్ధి విషయంలో వార్తల్లోకి ఎక్కినటువంటి పాలకుర్తి నియోజకవర్గం ఈ మధ్య వరుస వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి, అంటే ప్రతిష్టాపనకు సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో దాని స్థానం, అంటే రోడ్ వైడనింగ్ లో తీసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో కొత్త తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని చెప్పని కాంగ్రెస్ ప్రయత్నించినప్పుడు జరిగినటువంటి వివాదానికి సంబంధించి అసలు ఈ వివాదం ఎందుకు జరిగింది, ఈ వివాదం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, దాన్ని మరి బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారనే విషయాలకు సంబంధించి ఈ రోజు మనం ఫేస్ టు ఫేస్ దయాకర్ రావు గారి సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈ మధ్య పాలకుర్తి మళ్ళీ వివాదాల కారణంగా వార్తల్లోకి ఎక్కుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రూపురేఖలు మార్చినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పని కాంగ్రెస్ ప్రయత్నించినప్పుడు వివాదం చెలరేగింది. దాన్ని మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే ఎందుకు మేడం, అంటే ఈ వివాదం ఎందుకు వచ్చింది? దీని వెనుక గల కారణాలు ఏంటి? ఏం లేదు, కావాలని రెచ్చగొట్టడం, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, వాళ్ళ కుటుంబాలను బజార్కి ఇచ్చడం, అభివృద్ధిని మర్చిపోయి కేవలం దయాకర్ రావు గారి మీద కక్షతోనే ఝాన్సీ రెడ్డి గారు ఒక ఎన్ఆర్ఐ ఉండి ఏ పదవి లేకున్నా కూడా, అర్హత లేకున్నా కూడా, ఎంతమంది ఎన్ని అన్నా కూడా అవేమి వినిపించుకోకుండా ఆమె అరాచకాలు రోజు రోజుకు మరి మితిమీరిపోతూ ఉన్నాయి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది మనము రోడ్డు వెడల్పు చేసే క్రమంలో అప్పుడున్న సర్పంచ్, టీఆర్ఎస్ సర్పంచ్ ఏకాంతరావు గారు సమక్షంలో మన తీర్మానం జరిగింది. ఇవి అక్కడ ఒక ఈ విగ్రహం కాదు, ఇంకా చాకలైలమ్మ విగ్రహం, ఇంకేదో 3 విగ్రహాలు ఉంటే అవి తీసి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ యథావిధిగా మళ్ళీ పెట్టాలనే తీర్మానం చేయడం జరిగింది. మళ్ళీ పెడదామని గద్దె కట్టించి ఇక పెడదామనే క్రమంలో వారికి తెలియగానే రాత్రికి రాత్రి మా కార్యకర్తలని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి దాన్ని అక్కడ కూడా పోలీసు వాళ్ళను వాళ్ళ ముఖ్యమైన లీడర్లు కూర్చోబెట్టి రాత్రి 1 గంటకు విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. అంటే ఇంతకు ముందే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది, అక్కడ ఉండేది తీర్మానం కూడా జరిగింది. లేదు అప్పటికిప్పటికి రూల్స్ మారిపోయినాయి అంటే సరే నువ్వు వేరే గద్దె కట్టుకొని పెట్టుకో, నీ విగ్రహం ఎక్కడైనా పెట్టుకో. మా వాళ్ళు అడ్డు రామని కూడా వాళ్ళు చెప్పినారు, మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోండి, మాది అప్పుడు తీర్మానం జరిగిన క్రమంలో మళ్ళీ యథావిధంగా మేము పెట్టుకుంటాం. పోలీసు వాళ్ళు చెప్పి నమ్మించినారు. పోలీసు వాళ్ళు కూడా మీరు గొడవ చేస్తుంటే వద్దు, మేము ఇరు వర్గాలను కూర్చోబెట్టి మేము తీర్మానం చేస్తాము, యథావిధంగా చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేయగానే మా వాళ్ళు వచ్చి గొడవ చేస్తే కావాలనే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళే కర్రలు పట్టుకొని మేము కొట్టినామని చెప్పి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి ఈమె స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్ఐని యూజ్లెస్ పిల్ల తిట్టి అక్కడ ఉన్న మొత్తం మందిని కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అని బహిర్గతంగా అందరి ముందు చెప్తే అందరు నవ్వుకున్నారు. మాకు నాలెడ్జ్ లేదని. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ముఖ్య లీడర్లు వెళ్ళినారని మిగతా మామూలు ప్రజలు కానీ మామూలు కార్యకర్తలు కూడా కలవడానికి వెళ్తారు కదా, అక్కడ ఆ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయమని చెప్తా ఉన్నదట. మరి
అట్లాంటి అసలు రాజకీయ అంటే ఎందుకు మేడం, అంటే ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గారిని గెలిపించారు ప్రజలు, కానీ ఈ మధ్య వివాదాల్లో ఝాన్సీ రెడ్డి గారు ఎక్కువ వస్తున్నారు. అంటే అధికారం యశస్విని రెడ్డి అయినప్పుడు ఆజమాయిషి మాత్రం వాళ్ళ అత్తగారిది ఉంటుందని చెప్పని కూడా మీరు చాలా సార్లు ఆరోపించారు. దీని వెనుక కారణం ఏంటంటే ఆమె ముందుకు రావడానికి గల కారణాలు ఏంటి? మామూలుగా ఇప్పుడు స్థానిక సంస్థల్లో చదువురాని భార్యలు నిలబడితే భర్తలు పెత్తనం జలాయిస్తేనే మనం ఊరుకోము. అట్లాంటిది మరి అన్ని హంగులు ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం అవసరమైతే లేదు. సరే కోడల్ని గెలిపించడం అయిపోయింది, దయాకర్ రావు కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపెట్టండి, మేము కూడా మీకు సహకరిస్తాం. మేము ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్లో కూడా మాకు ప్రతిపక్షంగా నిలబడ్డ వ్యక్తిని ఏ రోజు దూషించలేదు, ఏ అబండాలు ఎప్పుడు కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటే కారణం మేము చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికే మనకు మీటింగుల్లో సమయం సరిపోకపోయేది. ఇప్పుడు పాలకుర్తికి సంబంధించి 3 సార్లు గెలిపించారు. అలాగే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించారు దయాకర్ రావు గారు. అలాంటి నేతను కాదనుకున్నారు పాలకుర్తి ప్రజలు. మరి అప్పుడు హామీలు ఇచ్చారు. ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో ఇక్కడ ఉన్నటువంటి యువతకి అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టిస్తామని ఇచ్చారు. ఆ హామీలను నమ్మి ఓటేశారా, లేకపోతే ఏంటంటే దయాకర్ రావు గారిని కాదనుకోవడానికి గల కారణం ఏంటి? ఇక అంతటా కొంత మార్పు రావాలని అనుకున్నారు ప్రజలు, కానీ ఇక్కడ ఆ మార్పు రాదని మేము నమ్ముకున్నాము. ఎందుకంటే మేము చేసిన డెవలప్మెంటు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదే 2వ స్థానంలో ఉంది. ప్రజలకు కావాల్సింది ఏముంది, డెవలప్మెంటే కోరుకుంటారు కదా, మనం చేసినాం కదా. పని చేసే వాళ్ళకే ప్రజలు ఓట్లేస్తారు కానీ పని చేయని వాళ్ళకైతే ఓటేయరు కదా అనే గుడ్డి నమ్మకంతో మేము ముందుకు వెళ్ళినాం. మేము ఈ పాలకుర్తిలే కాక ఎక్కడ ఏ జనగాంలో కానీ దరిదాపుల ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చినా కూడా ప్రజలు మమ్మల్ని గెలిపించేవాళ్ళు. ఎందుకంటే మచ్చలేని నాయకుడు దయాకర్ రావు ఓడిపోకుండా ఒక 6 సార్ల ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, పార్టీ ప్రెసిడెంట్గా ఒక 5 సార్ల జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినారు. మచ్చలేని నాయకుడు ఎక్కడ కూడా భూ కబ్జాలు కానీ, ఎక్కడన్నా లంచాలు తీసుకునే విషయంలో కానీ, ఎక్కడ ఎవరిని కూడా ఇట్లా పోలీస్ స్టేషన్లో పెట్టి బాధలు పెట్టడం కానీ, హత్యా రాజకీయాలు కానీ మాకు ఎలాంటివి కూడా తెలియదు. ఒక తెల్ల కాగితం లాంటి జీవితం మాది. మీరు కూడా అంటే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు దయాకర్ రావు గారికి వెంటుంటున్నారు. అంత గొప్ప నాయకుడు, ఇన్నిసార్లు గెలిపించినటువంటి ప్రజలకు ఎంతో సేవ చేశారు. కానీ ఈ కాలంలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే వివాదాలు చూసుకుంటే ఆ మధ్య కాలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేటప్పుడు కూడా దయాకర్ రావు గారిని అడ్డుకున్నారు. అంటారు కదా, కొత్త బుచ్చగాడు పొద్దెరగాడు అనే లాగా కొత్తగా రాజకీయాలు వచ్చినాయి. మనకు 1000 కోట్లు ఉన్నా మనల్ని ఎవరు కూడా లెక్క చేయరు. డబ్బులు లెక్క కాదు, ఒక పవర్. ఆ పవర్ను చూసి వాళ్ళకి ఏం చేయాలనో అర్థమవుతలేదు. అందుకని వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మరి వాళ్ళకి తెలియదా, మరి గుడ్డిగా గైడెన్స్ ఇచ్చే వాళ్ళని నమ్ముకొని ఈ విధంగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా నాకైతే అర్థం కాదు. కానీ అదంతా తను బాగా మంచి చేస్తున్నా అని అనుకుంటుంది, కానీ ప్రజల లోపలికి ఏ విధంగా నీ గురించి కానీ దయాకర్ రావు గారి గురించి కానీ ఏ విధంగా అనుకుంటున్నా మీరే సర్వే చేయించుకోండి. మంచిగా చేయండి పరిపాలన, మాకన్నా ఎక్కువ చేయండి, మాకేం బాధ లేదు. మాకేం రాజకీయాలు ఎవరికి స్వాస్థం కాదు, గెలుపోవటములు సహజం, అవి దానికి బాధపడట్లేదు. ఇంకా మీరే చేయండి, మీరు 5-6 ఏళ్ళు చేయండి, వద్దంటలేము. మేమే కావాలని ఏం లేదు. మీరు ఎక్కడ వాళ్ళని అడ్డుకోవట్లేదు అంటే మీరు వాళ్ళ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు మీకు చేతనైందా మీరు చేయండి, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టండి, మేమేం అడ్డుపడట్లేదని మాత్రం మీరు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. కానీ వాళ్ళే అనవసరంగా రెచ్చగొడతా ఉన్నారు. కేవలం కక్ష సాధింపు. తెల్లారితే ఎలక్షన్ అనగా మాకు తెలియని కూడా, గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, మాకు తెలియని కూడా తెలియదు. మేము తెల్లారి వాట్సాప్లో చూసేంత వరకు మాకు తెలియదు. ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ ఉండొద్దు, ఆమెను పంపించేయాలి, ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ కదా, మరి మామూలు వాళ్ళనే అవుట్ ఆఫ్ వాళ్ళు ఉండకూడదని పంపిస్తున్నారు. అట్లాంటిది ఒక ఎన్ఆర్ఐ ఇక్కడ ఎట్లా ఉంటుందని అంతకుముందు అనుకున్నాం. కానీ ఇక వదిలిపెట్టేయాలి, ఏమన్నా చేసుకొని అనవసరంగా ఎందుకు అని అనుకొని ఎవరు ఎంత చెప్పినా మేము వద్దనుకొని ఊరుకున్నాం. అదే కిషోర్ రెడ్డి గారు తర్వాత తెలిసింది నాకు, కిషోర్ రెడ్డి గారు కంప్లైంట్, మరి నిజామాబాద్ అది కూడా తెలియదు, తెలిసింది నాకు మాత్రం. కిషోర్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే పోలీసు వ్యవస్థ అంతా దిగి
ఆమెను ఇక్కడ మీరు ఉండకూడదు, మీరు వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు అక్కడ అంతా ఏడుపులు ఆర్పులు పెట్టి సింపతి తెచ్చుకొని అదొక స్టంట్ లాగా చేసి కావాలనే డ్రామాలు చేసి మా మీద ఒక ఆడవాళ్ళని చూడు ఎంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళను, ఆమెను ఎల్లగొట్టిస్తున్నారు అనే దాన్ని సింపతి తీసుకొచ్చారు. తెల్లారి ఎలక్షను ఇక మంచిగా ప్లాన్ చేసి మేమే స్టన్ అయిపోయినాం పొద్దున చూసి. అవి అన్ని డ్రామాలు ఆడుతాం. నిన్నగాక మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి వచ్చి ఒకటే ఏడుస్తూ ఉన్నది మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. ఏడుపు పేదవాళ్ళు ఇప్పుడే ఉన్నారని తెలుస్తుంది మనకు. నువ్వు పల్లెటూళ్ళే పుట్టి పెరిగి నీ భాష కూడా పల్లెటూరు భాష, నువ్వు 4 రోజులు అమెరికా పోయినంత మాత్రాన నీకు మన తెలంగాణలో పేదవాళ్ళు ఇప్పుడే చూసినట్టు ఇల్లు లేని వాళ్ళు అయ్యో ఇంతమంది. ఏంటి మేడం ఆ వివాదం? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి లేదా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించా? అయ్యో ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారా అని. ఎందుకంటే ఆ ముందు రోజు నా ప్రోగ్రాం ఫుల్ సక్సెస్ కాగానే దాన్ని ఎట్లా మళ్ళీ ప్రజల్లోపకి మర్చిపోయేటట్టు మళ్ళీ ఎట్లా చేయాలి. ఓహో ఎమ్మెల్యే గారు ఏడ్చిండ్రు ఇల్లు లేవట, ఇల్లు లేవని ఇప్పుడే తెలిసిందా? నువ్వేమన్నా ఇల్లు కట్టించి గృహప్రవేశం చేస్తే ఆనంద బాష్పాలు వస్తాయి. ఉట్టిగా దేనికి వస్తాయి? మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని ఆంధ్ర వాళ్ళతో గొడవ పెట్టి తెలంగాణ తెచ్చుకొని ఒక 10 ఏళ్ళల్లో మనం ఎంతో ముందుకు పోయిన తెలంగాణను ఆ కోరికలు ఎక్కువై కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మోసపూరితమైన వాగ్దానాలకు నమ్మి ఏమో వస్తాయి ఏమో తిందాం, ఎంతసేపు నాకేమొచ్చింది అనే దాని మీద మరి అట్లాగే వీళ్ళు కూడా ఇంకా మేము చాలా కోటీశ్వరులం, 1000 కోట్ల చాలా ధనవంతులం, మేము యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మేము స్కిల్ డెవలప్మెంట్ ఏవో. మీరు ఎలా మేడం అంటే ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చారు, అందులో ప్రత్యేకంగా యశస్విని రెడ్డి గారు కూడా ఎలక్షన్స్ లో చాలా హామీలు ఇచ్చారు ఉద్యోగాలు ఇప్పిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఒకటి. అంటే వాటిని ఇప్పుడు నెరవేర్చలేదు అని మీరు ఆరోపిస్తున్నారు. అంటే దీన్ని మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? మీరు ప్రజలు గమనిస్తున్నారండి. ప్రజలు మొత్తం ఒక్క మా నియోజకవర్గం కాదు, రేవంత్ రెడ్డి గారు చేసిన అబద్ధపు వాగ్దానాలకు రేపు స్థానిక సంస్థల్లో చూపిస్తారు. తొందరలోనే ఉంది, అదేం బాధ లేదు. ప్రజలు ఏదున్నా ప్రజలే మార్పు తీసుకొచ్చేది. ఇల్లులుగా ఇస్తామన్నారు, ఇల్లులు ఎవరికి ఇస్తారు? మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు. నువ్వు పేదవానికి మా టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వకున్నా పర్వాలేదు, మీ పేదవాళ్ళని చూడు, పార్టీలకు అతీతంగా అస్సలే ఇల్లు లేని వాళ్ళని చూసి ఇవ్వు, సహకరిస్తాం. మేము కూడా ఇంకేమైనా సహాయం కూడా చేస్తా. అట్లా కాదు, అక్కడ కూర్చొని పేరుకే గ్రామ సభలు ఇచ్చే లిస్టు అక్కడ ఇంట్లోనే రాసిపెట్టు. మీరు కూడా ఈ మధ్య కాలంలో ఆరోపించారు, అంటే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి సామాన్యులకు కాకుండా అందాల్సిన లబ్ధిదారులకు కాకుండా కనీసం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినా పర్వాలేదు కానీ అంటే పేదవారికి ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పని అంటున్నారు. కానీ వాళ్ళు అలా చేయట్లేదు. తెలుసుకోండి, కావాలంటే మీరు ఒకసారి సర్వే చేయండి మా నియోజకవర్గానికి వచ్చి. అన్నీ మీ ఉట్టి బూటాపు మాటలతోనే ఈ సోషల్ మీడియాతోని గెలిచింది. అప్పుడు కూడా ఉన్నమాట చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే మేము సోషల్ మీడియా అప్పుడు కొంత వరకు వెనుకబడి ఉన్నాం. వాళ్ళు ముందు ప్లాన్తోనే మొత్తం అన్ని ప్లాన్ చేసుకొని మాకేంది మేము గెలుస్తాం, ఇంట్లో కూర్చుంటే గెలుస్తాం, మేము గెలవకపోతే తెలంగాణ రాదు అనే దాని మీద మేము ఉంటిమి. అయినా 1 సంవత్సరం ముందు నుంచి కూడా కేసీఆర్ గారిని మాకు 3 సార్లు ఇక్కడ గెలిచినా కదా, ఈసారి మార్పు వేరే దగ్గర అయితే బాగుండు అని అంటే కూడా అన్ని సర్వేలలో నువ్వే ఉన్నావయ్యా, 30,000 40,000తో గెలుస్తున్నావు, నీకెందుకు నువ్వు గెలవకపోతే ఎవరు గెలవరు అని చెప్పడం వల్ల మేము ఆ నమ్మకంతో ప్రజల మీద విశ్వాసంతో ప్రజలు విశ్వాసం కోల్పోయి మమ్మల్ని ఓడించింది తప్ప. ఇప్పుడు ఎలా మేడం అంటే మీరు ఇంత సీనియర్ నాయకులు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, వివాద రహితులు, దయాకర్ రావు గారు ఎంతో అభివృద్ధి చేసినారని చెప్పని మీరు అంటున్నారు. అలాంటి ఒక నాయకుడు చేసినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. మీరు అంటే ఎలా మీరు దీన్ని ఎదుర్కోబోతున్నారు? అంటే భవిష్యత్తు ఎదుర్కొంటే ఇవాళ రేపు ప్రజలు ఎవరు కూడా అందరికీ రాజకీయాలు తెలిసినాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి రాజకీయాలు అందరూ తెలిసిపోయి మంచి నెమ్మదిగా బయటకు వస్తుంది, చెడు ఏమో స్పీడ్గా వెళ్తుంది. మా మంచి అనేది మెల్లమెల్లగా చేప కింద నీరులాగా ఇప్పుడు పారుతూనే ఉంది. ఏం తొందరలోనే అది అవపడుతుంది, దగ్గరలోనే ఉంది. అంతవరకు మేము ఓపిక పట్టాలని ఓపిక పడుతున్నాం.
మీరు కూడా ఆ, దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేపట్టారు. మీరు చైర్మన్ గా ఉన్నారు. గ్రామాల్లో చాలా వరకు మంచినీటి వసతులు కానీ స్కూల్స్ కి సంబంధించిన చాలా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మీరు ఎలా అంటే ఇప్పుడు ఈ కష్టకాలంలో దయాకర్ రావు గారికి ఎలా తోడుగా ఉండబోతున్నారు? ఎలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేయబోతున్నారు? ఎప్పుడు తోడుగానే ఉన్నారండి. ఏ మగవాడికైనా భార్య తల్లి తప్ప ఎవరు వెంట ఎవరు రారు. నేను మంత్రి భార్యగా నేను ఎన్నో సుఖాలు అనుభవించుకుంటూ ఏసీ రూమ్లో ఉండొచ్చు, కానీ నేను ఏ రోజు కూడా ఇంట్లో లేను. ఎందుకంటే సార్ అందుబాటులో లేకున్నా నేను ఉండాలి, దయాన్నకు చెడ్డ పేరు రావద్దు అని రాత్రి బోళ్ళు తిరిగిన ఎవరైనా వాస్తవాలు ఎవరైనా చెప్తారు. మా నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తనే అడగండి చెప్తాడు. ఈ హామీల విషయంలో మీరు ఎలా ప్రజల్లోకి వెళ్తున్నారు? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మీ కార్యకర్తలు ఎలా ప్రజలకి చేరువవుతున్నారు? ఎందుకంటే మీరు చాలా సార్లు చెప్పారు, బీఆర్ఎస్ తరఫున కానీ మీ నియోజకవర్గంలో మీ తరఫున కానీ హామీలు అనేవి అసలు నెరవేరట్లేదు, అన్ని అబద్ధ హామీలు, ఎవరికి లబ్ధి చేకూరట్లేదు అని చెప్పని చెప్తున్నారు. మీరు ఏ విధంగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ప్రజల్లోకి ఇప్పుడు స్థానిక సంస్థల్లో మొత్తం తిరుగుతాం, గడప గడప తిరుగుతాం. అప్పుడు మేమేం చేసినామో చెప్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఒకటన్నా నెరవేరిందా, ఏమి ఇచ్చినారు వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి స్థానిక సంస్థల్లో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా? తప్పకుండా. నేను సంవత్సరం నుంచి దాదాపు నేను అన్యాయంగా మమ్మల్ని ప్రజలు ఎందుకు ఈ తీర్పు ఇచ్చిండ్రు అనే విషయంలోనే నేను చాలా బాధపడి కొంత దూరం ఉన్న వాస్తవం. కానీ నేను స్థానిక సంస్థల్లో రంగప్రవేశం చేయాలి. మాకు జరిగిన అన్యాయం కానీ ఈ గవర్నమెంట్ చేసే మోసాల గురించి కానీ ప్రజలకు గడప గడపకు తిరిగి చెప్పాలి. మీరు దాదాపు 6 మండలాల కార్యకర్తలంతా మీ వెంట వచ్చారు. మీరు కూడా కొద్దిగా అస్వస్థ గురయ్యారు. అప్పుడు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. మీకు ఏమనిపిస్తుంది? అంటే అధికారంలో ఉన్నప్పటికంటే ఈ టైంలో మీ వెంట కార్యకర్తలు మీకు అండగా నిలబడడం మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు అందరు వస్తారండి. అధికారం ఉన్నా, ఇప్పుడు మామూలుగా మనకు డబ్బులు ఉన్నా బెల్లం చుట్టీగలు అందరు ఉంటారు. అది లెక్కలోకి రానే రాదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు మన కష్ట సమయంలో మనకు మన కుటుంబంలో కానీ బయట రాజకీయ వ్యవస్థలో కానీ మన వెంబడి ఉన్నాడే రేపటి నిజమైన కార్యకర్త. అంటే ప్రజలు గ్రహించారనుకుంటున్నారా మీరు? అంటే దయాకర్ రావు గారి హయాంలో చేసినటువంటి అభివృద్ధి, ఇప్పుడు ఏవైతే హామీలు అమలు కానీ ఈ విషయం, ఇవన్నీ ఏంటంటే ప్రజలు గ్రహించి మీ వెంట మళ్ళీ వస్తారనే నమ్మకం మీకు? తప్పకుండా. ఇంత తొందరగా మార్పు వస్తుందని మేము కూడా అనుకోలేదు. అందరూ గ్రహించారు. ఎంత గ్రహించినా కానీ కొంత అధికారంలో ఉన్నది ఇంకా ఏమన్నా వస్తాయేమో. రేపు నేను ఇటు తిరిగితే నాకు ఇల్లు ఇస్తారో ఇయ్యరో, లేకపోతే నాకు పెన్షన్ బంద్ పెడతారో, లేకపోతే నాకు రేషన్ కార్డు ఇస్తారో ఇవ్వరో, ఏమొస్తాయో, ఏం తిందాం ఉందాం. గోడ మీద పిల్లలు చాలామంది ఉంటారు, అన్ని పార్టీల కోవట్టులు ఉంటారు, వెన్నుపోట్లదారులు ఉంటారు. వీళ్ళందరితోనే మేము ఓడిపోయింది. కోవట్టుల ద్వారా, వెన్నుపోట్ల ద్వారా డబ్బుకు అమ్ముడు పోయి అటు ఇటు 4 దిక్కుల తిని ఇట్లా ఉంది ఈ రాజకీయ వ్యవస్థ. దీన్ని మార్చాలంటే ఇప్పుడు యువత ముందుకు రావాలి. దయాకర్ రావు గారు కూడా అంటే దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి లోక్సభ కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇన్ని పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి మంత్రి పదవి ఉండి ఎన్నో ఆస్తులు కూడా పెట్టుకోవచ్చు, కానీ మీరు చాలా సార్లు చెప్పారు మాకు ఎలాంటి ఆస్తులు లేవు, మేము ఎక్కడా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని. అసలు ఇప్పటికీ కూడా ఎవరు వచ్చినా కూడా మాకేమున్నాయో మేము చూపిస్తాము. మా చుట్టాల పేరు మీద ఉన్నాయా, లేకపోతే మా కొడుకు బిడ్డల పేరు మీద ఉన్నాయా, మాకేమున్నాయో మీరు ఎవరైనా రావచ్చు, మీరే ఉల్టా మాకు ఆస్తి ఇంత రాసిచ్చిపోతారు కూడా. అయ్యో నమ్మలేని నిజాల్లో ఇదొకటి. మా భర్త లాంటి నాయకుడు దొరకడు. నా భర్త ఆయనకు భార్యగా నేను ఉండడం నా అదృష్టమా దురదృష్టమా అనేది కూడా నేను తేల్చుకోలేను. ఎందుకంటే ఎన్ని సుఖాలు పడతామో అన్ని కష్టాలు కూడా పడతాం, అంత వ్యధ కూడా ఉంటుంది. మీతో ఎలా షేర్ చేసుకున్నారు? ఓటమి పాలైనప్పుడు అంత మంచి నాయకుడు, ప్రజల మనిషి, ఒకేసారి అకస్మాత్తుగా అంటే ఓటమికి గురవడం, ఓటమి చవి చూడని నేత ఒకేసారి ఓటమి గురి కావడం చాలా కష్టమైంది. తట్టుకోవడము చాలా అంటే చాలా, అది చెప్పరాదు, వర్ణనాతీతము. గెలుపుకోవటంలో సహజం. ఒక్కోసారి విసుకొచ్చి రాజకీయ తోలి వైదొలితే బాగుండు, ఓ టైంలో ఓడిపోతే కూడా బాగుండు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎలా అంటే మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు రాజకీయాల్ని దగ్గరగా అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మీరు అధికారం కోల్పోయిన తర్వాత పాలకుర్తి రాజకీయాల్ని చాలా దగ్గరగా చూస్తున్నారు. అందులో యశస్విని రెడ్డి గారు అలాగే వారి అత్త ఝాన్సీ రెడ్డి గారు ఇద్దరు కూడా చురుకుగా
గ్రామ స్థాయిలో నియోజకవర్గంలో ఉంటున్నారు, కొన్నిసార్లు వివాదాలు మీకు వాళ్ళకి మధ్యలో వస్తున్నాయి. ఈ సందర్భంలో అంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎలా రాజకీయాల్ని అవగతం చేసుకుంటున్నారు? అవగతం చేసుకున్నా అంటే మనం చాలా తప్పు చేసినాము. అప్పుడు చెప్పేవాళ్ళు దయాన్ని అన్నిటికీ ఓపిక పట్టాలి అంటాడు, ఏది గొడవలు వద్దంటాడు, ఇట్లా ఏది కేసులు పెట్టొద్దు అంటాడు అని మా వాళ్ళు ఇప్పుడు మమ్మలను దయాన్ని అప్పుడు ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మరి అని ఇప్పుడు అన్నీ గుర్తు చేస్తూ ఉన్నారు. తప్పు చేసిన ఓసారి అనిపిస్తుంది, ఒక్కొక్క సందర్భాల్లో రౌడీజం తప్పనిసరి ఏమో అని ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది, కానీ ఆ రౌడీజం అనేది మన రక్తంలో లేదు. మరి ఈ మధ్య కాలంలో మేడం అంటే రెవెన్యూ ఈ భూ పట్టాలకు సంబంధించి కూడా మీరు గ్రామాల్లో చురుకుగా ఉన్నారు. రైతులను పిలిపించుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని మీరు ఇంట్లో ప్రతిరోజు ఒక్కో గ్రామానికి కొంత సమయం కేటాయించి చాలా వివాదాల్ని మీరు అంటే సమన్వయంతో, రెవెన్యూ వ్యవస్థ సమన్వయంతో అధికారంలో లేనప్పటికీ కొద్దిగా ప్రజలకి మంచి చేశారని తెలిసింది. ఏంటి అసలు ఏం చేశారు మీరు? ఎలా? అప్పుడు దయాన్న మంత్రి కాగానే నేను మా వాళ్ళందరికీ చెప్పాను, నా తరపున ఏదన్నా ఒక మంచి పని మీకు చేసి పెడతాను. మనం పొద్దున్న లేస్తే గ్రామాల్లో ఈ శుభాలకు అశుభాలకు తిరిగి టైం అంతా వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, మీకు కావాల్సిన మీ కష్టాలు తీర్చడం, ఏదన్నా ఒక ప్రాబ్లం చెప్పండి, నేను దాని వెంట పడతా. ముఖ్యంగా ఈ పాస్బుక్లు రాక చాలామంది మన ఇంటికి తిరిగిపోతూ ఉంటే వాళ్ళ బాధలు, పేదవాని బాధ చూడలేక నేను ఒకటి దాన్ని తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి పోకుండా ఎంఆర్ఓ గారిని మండల ఆఫీస్ కానీ లేకపోతే క్యాంప్ ఆఫీస్ కానీ మన వ్యవస్థను అందరినీ మన దగ్గరికే పిలిపించుకొని మొత్తం డప్పు చాటింపు చేసి రోజు 2-3 గ్రామాలు రైతులందరూ రావాలి, వస్తే వాస్తవాలు ఏందనేది తెలుస్తుంది. ఎంబడే నువ్వు కరెక్ట్ చెప్తున్నావా రాంగ్ చెప్తున్నావా అనేది వెంటనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటే అప్పుడు రైతులందరూ వచ్చిండ్రు. వస్తే ఎంఆర్ఓ గారు అడిగేది, ఈయన చెప్పేది నిజమేనా, ఇది అబద్ధమా? అక్కడ ఉన్న 10 మంది రైతులు నన్ను అడిగేది, కరెక్టే సార్, తప్పు అయితే తప్పు అని చెప్పేవాళ్ళు, ఇది కాదు సార్ ఈయన రాంగ్ చెప్తాడు అని. ఇక కరెక్టే సార్, ఈయన అర్హుడే, ఈయనకు పాస్బుక్ ఇవ్వాల్సిందే, వాస్తవమే అని చెప్పగానే ఇమీడియట్లీ మేము అక్కడిదక్కడనే ప్రతి గ్రామాల వాళ్ళ రైతులను పిలిచి నేను 1000 మందికి పాస్బుక్లు ఇప్పించిన. సుధాకర్ రావు గారు కూడా అధికారంలో ఉన్నారు, మంత్రిగా పనిచేశారు, చాలా పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంతో మంది అధికారులు మీతో పనిచేసి ఉంటారు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో పాలనలో అధికారుల పట్ల అంటే ఎలాంటి వ్యత్యాసం ఉంది అప్పటికి ఇప్పటికి? అప్పటి పాలన వేరు అండి, ఇప్పటి పాలన వేరు. అప్పుడు మనం ఏ సంక్షేమ పథకమైనా ప్రజలందరికీ ఇచ్చినాం కదా, తేడా చూడలే కదా. ఇక గొడవలు ఎందుకైతే అందరు సమానమే కదా. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ నా వాళ్ళే అని కేసీఆర్ నమ్మి అందరికి ఇచ్చిండు. ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడేమో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకేనట. ముఖ్యంగా వ్యవస్థలు అంటే మీరు అప్పుడప్పుడు ఆరోపిస్తున్నారు, వ్యవస్థలే నిర్వీర్యం చేస్తున్నారు, వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నారు, రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అయితే ఎన్నో అవమానాలు పడుతున్నారు. మొన్న పోలీస్ స్టేషన్కి పోయే ఎస్ఐని యూజ్లెస్ ఫెలో అన్నది. నిన్నేమో యశోచిని రెడ్డి చదువుకునే ఆడపిల్లలందరూ స్కూటీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఆమె స్కూటీ మీద షో చేసుకుంటూ ఆమె మా వెనక అప్పుడు మా చిన్నప్పుడు మేము ఎడ్ల బండి మీద పోతే మా వెనక చాకలైన వచ్చేది వెంబడి. అట్లా ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళని అట్లా ఆమె వెనక పరిగెడతా ఉన్నది. ఒక మహిళ పోలీసును ఆమె ఎంత ఇబ్బంది పడుతుంది, ఆమె ఎంత బాధపడుతుంది. నువ్వు స్కూటీ మీద వెళ్తా అంటే వెనక ఆమె పరిగెత్తుకుంటూ రావాలన్నా? ఆమె ఆత్మాభిమానం దెబ్బతిన్నదా? మేడం అంటే రాజకీయాలకు ముందు మీకు వ్యక్తిగతంగా ఝాన్సీ రెడ్డి గారితో కానీ యశస్వి రెడ్డి గారితో కానీ పరిచయం ఉంది, అలాగే మీరు చాలా కార్యక్రమాల్లో పాల్గొనేవారు, మీకు సాన్నిహిత్యం ఉందనేది తెలుసు. అంటే అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్యలో? సారు ఇప్పుడు అమెరికా వెళ్ళినట్టు అప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది కలుస్తారు కదా. అప్పుడు మన ట్రస్ట్కి కానీ లేకపోతే మన ఎంజిఎంకు ఇంకా వేరే సంస్థలకు డొనేట్ చేయమని వాళ్ళ దగ్గర డొనేషన్లు ఇప్పించేవాళ్ళు. అదే క్రమంలో అప్పుడు ఝాన్సీ రెడ్డి నాకు కొద్ది ఐడియా ఉన్నది. నాకు ఎంజిఎంకి ఏదో డబ్బులు ఇప్పించినట్టున్నారు. వాళ్ళ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ప్లేస్ ఏదో ఇచ్చినట్టుంది.
తర్వాత తొర్రూరులో ఏదో హాస్పిటల్ మాకు పరిచయం లేకముందే హాస్పిటల్ కట్టించిందో ఏం చేసిందో నాకు అంతగా తెలియదు క్లియర్గా. నాకెప్పుడు పరిచయం అంటే లాస్ట్ టైము ఆమె ఇంకో 1 year ఎలక్షన్ ఉన్నదనంగా అమెరికా వెళ్ళే ముందు మా వారు డిన్నర్ పిలిచినారు. అప్పుడు నేను చూసిన. అంతకుముందు నాకు తెలియదు, అంతగా తెలియదు, చూడలేదు, పేరు కూడా తెలియదు, వాళ్ళ కోడలైతే అసలే తెలియదు. మీరు అంటే ఎలక్షన్ లో ఇప్పుడు మీరు ఓడిపోయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఎప్పుడైనా కలిసారా మధ్యలో ఎప్పుడైనా? ఇప్పుడు కూడా కలవలేదు. ఏదో ఫంక్షన్లో కలిసి నమస్తే అన్నది, నమస్తే అన్న. మన ఓటింగ్ అవుతుంటే కూడా యశోచన రెడ్డి అప్పుడే చూసిన నేను ఆ పిల్లను కూడా మంచిగా పలకరించింది, సంతోషమే. అట్లా ఉండాలి. రాజకీయాల్ని పక్కన పెడితే అంటే ఒక చిన్న వయసులో ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికారు, ఒక అంటే సాటి మహిళగా ఆమెకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? చాలా సంతోషం. అంత చిన్న వయసులో ఆమె ఎమ్మెల్యే అవ్వడం, నా బిడ్డ అయితే ఎంత సంతోషమో నాకు కూడా సంతోషమే. చెయ్యి, కానీ ఇట్లాంటి అనవసరంగా మమ్మల్ని బదనాం చేయకు. నీది వాస్తవం ఉంటే మాట్లాడు, నేను వద్దనా. నువ్వు నీ రాజకీయం నువ్వు చేసుకో, మా రాజకీయం మేము చేసుకుంటాం. పాలకుర్తిలో డబ్బుల రాజకీయం పనిచేసిందంటారా? అంటే డబ్బులు బాగా ఖర్చు అయిందని చెప్పని రాష్ట్రం అంతా ప్రచారం జరిగింది. అప్పుడు అంటే నిజంగా డబ్బు ఆ ప్రభావం చూపించిందంటారా? అందరినీ రాత్రికి రాత్రి ఫోన్ పేలు, ఈ పేలు, ఆ పేలు, మొత్తం ప్రచారం, డబ్బు డబ్బు డబ్బే ప్రచారం. ఇంకా ఏది పని చేయలేదు. మొత్తం బాగున్నాయట, మొత్తం అందరినీ కొంటాందట. మొత్తం సర్పంచులను, మొత్తం జడ్పీటీసీలను, ఎంపీటీసీలను రాత్రి ఫోన్ పేలు చేస్తుందట. ఇదే ఎక్కడ చూసినా ఇదే పని. అప్పుడు మేము చేసిన అభివృద్ధి ఎవరికి కావాలి? ఇక తాత్కాలికంగా డబ్బు కావాలి, తాత్కాలిక ఆనందం కావాలి. అంటే నాయకులు ప్రజలకి అలా ఓటర్లకి డబ్బును ఆశ చూపుతున్నారు, మద్యం ఆశ చూపుతున్నారు అనేది అంటే అదొక అలవాటుగా మారిపోయింది. తాత్కాలికమైన ఆనందం వద్దని నేను ఎలక్షన్లప్పుడు చెప్పిన. ఇది ఎన్ని రోజులు నాయన అని ఒక తల్లి చెప్పిన. అరటి పండు ఒలిచినట్టు చెప్పి ఏడ్చి చెప్పిన. రేవంత్ రెడ్డి అన్ని మోసమయ్యా. ఆయనకు మాటల టాలెంట్ ఉన్నది, దయన్నకు మాటల టాలెంట్ లేదు, చేతుల పని ఉన్నది దయన్నకు. ఆయనకు మాటల ఉన్నది, ఆయన మాటలకు మీరు మోసపోతారు. 5 ఏళ్ళు నెత్తిలో గుడ్డేసుకోవాలి. రేపు మీరు చూడండి, నేను అన్నది ఒక్క మాట అయినా అబద్ధమవుతుందో రేపు మీకే అర్థమవుతుంది. వద్దురా నాయన, ఇప్పుడు 500 ఈ 2000 ఇస్తే మన కష్టాలు దిగుతాయరా? వద్దు నాయన అని మంచికి ఈ పద్ధతి కాదు, మార్పు తీసుకురావాలి. యూత్ మీరు మారండి, మార్పు తీసుకురండి. ఉద్యోగాలు ఇప్పుడు అడగనివి కేసీఆర్ అన్ని పనులు చేసినప్పుడు ఇది సాధ్యమైతే కేసీఆరే ఇవ్వకుండా గద్దె దిగిపోవాలని ఆయనకి ఇష్టమా? వీళ్ళు చెప్పినట్టు ఆయన కూడా వాగ్దానాలు చెప్పు అని కూడా ఫోన్ చేసి చెప్పిన నేను. సరే మరి వాళ్ళకనే చెప్తాను కదా, మీరు కూడా చెప్పండి, గెలిచినాక చూద్దాం అంటే సాధ్యం. కానీ ఎట్లా చెప్తారు? ఏమని చెప్తా? ఇప్పటికే ఎక్కువైపోయినాయి కదా. అందుకనే రాబోయే రోజుల్లో నేను ఏం చెప్తున్నా అంటే, ఇకనైనా మనకు సాధ్యమైన 3-4 పథకాలు పెట్టాలి తప్ప ఓడని గెలవని. రేపు కేసీఆర్ గారైనా, రేపు మల్ల రేవంత్ రెడ్డి అయినా కూడా ప్రజలకు కావాల్సింది ఏంది? ఒక ఇల్లు కావాలి, పిల్లలకు చదువు కావాలి, జబ్బులు వస్తే ఆసుపత్రులు కావాలి, రైతుకు సాయం చేయాలి. ఈ 4 పథకాలు పెట్టి అన్ని పథకాలు తీసేయాలి, మొత్తం పథకాలు తీసేయాలి. ఈ 4 మాత్రం ప్రతి ఒక్కరికి అందాలి. అప్పుడు మనం ఏమైనా ముందుకు పోగలుగుతాం. గెలవాలి ఒక 5 ఏళ్ళు ఎవరైతేంది, మనమే ఉండాలని ఎందుకు? మనం ఓడిపోయినా మంచిదే. ఒక 4 వాగ్దానాలు మంచివి చెప్పి అవి గెలవని ఓడని ఇంట్లో కూర్చోవాలి. 3 సంవత్సరాలు అంటే మీరు ఏ విధంగా ప్రజలకు వెళ్ళబోతున్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మేము గెలవని ఓడని రూపాయి వంచేది లేదు. నేను ₹1 ఓటుకి ఇవ్వను. నేను ఈ 4 పథకాలే మేము ఇస్తాము, అందరికి వచ్చేలాగా చేస్తాము. యూత్ మీరు బాగా మీరే ముందు పడాలి. ఈ తెలంగాణ మళ్ళీ బాగుపడాలంటే యూత్ చేతుల్లోనే ఉంది. అందరూ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయినారు, వాళ్ళది కాదు ఇప్పుడు మీదే. రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు కావాలంటే మీరు మంచి చెడు ఏందో తెలుసుకొని ఒకరు చెప్పిన మాటలు వినకుండా నీ మనసుకి ఏం దోస్తుంది ఆడు కదా గొర్రెలాగా నేను గొర్రెలాగానే పోతా అనుకోకు. నీ సొంత ఆలోచన చేసుకో. ఓటేసేటప్పుడు ఏది నిజం, ఏది సాధ్యం, ఏది సాధ్యం కాదు, అది అప్పుడే తెలంగాణగా రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ అవుతుంది. చూసారుగా, ఇది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సతీమణి ఉషా దయాకర్ రావు గారి అభిప్రాయం. ఈ మధ్య కాలంలో పాలకుర్తిలో వరుస వివాదాల నేపథ్యంలో వారి అభిప్రాయం ప్రకారం కేవలం అధికారం ఉంది కదా అని చెప్పిన అధికారం అడ్డు పెట్టుకుని వారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు, అంతేగాని ప్రజల వైపు ఆలోచించట్లేదు. కానీ
ఒక చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి యశస్విని రెడ్డికి చాలా మంచి భవిష్యత్తు ఉందని, ఆమె ప్రజల కోసం కార్యక్రమాలు చేపడితే మేము సహకరిస్తాము, అందులో ఎలాంటి రాజకీయాలు చేయమని చెప్పి ఆమె చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.